హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రణీదా ఫ్రూట్స్. ఈరోజు డ్రాగన్ గార్డెన్ వచ్చానండి. ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇది డ్రాగన్ గార్డెన్. ఇది మంచి ఇసుక పొలము. ఇసుక పొలంలో పెట్టారు. ఎటువంటి పొలమైనా డ్రాగన్కి నడుస్తుంది. మంచి నల్ల రేగడి పొలము, ఎర్ర రేగడి పొలము అట్లా అని కాకుండా ఇసుక అయినా రాళ్ళు ఉన్నా ఏదున్నా ఈ మొక్క పెరిగే లక్షణాలు ఉంటాయి దీనికి. ఖాళీ దీనికి ఇవ్వాల్సిందల్లా వాటర్. ఇది ఎడారి మొలక కాబట్టి వాటర్ సోర్స్ ఎక్కువ అలవర్చుకుంటుంది. వాటర్ సోర్స్ ఉంటేనే నడుస్తుంది. ఖాళీ వాటరు దీనికి టైం టు టైం మందులు అట్లా ఇస్తే సెట్ అవుతుంది. దీన్ని ఆర్గానిక్ పద్ధతిలో హార్వెస్ట్ చేసారు వీళ్ళు. ఆర్గానిక్ పద్ధతిలో పెట్టారు. చాలా బాగుంది. ఇది డ్రాగన్ పింక్, ఇది వెరైటీ లైట్ పింక్ వెరైటీ. స్వీట్ ఉంటుంది. వైట్ కన్నా పింక్ బాగుంటుంది. ఇది వచ్చేసి వైట్. ఈ వైట్ మనకి అప్పుడే డిఫరెన్సెస్ కనిపిస్తుంది. పింక్ దానికి వైట్ దానికి. పెద్ద మ్యాన్ ఫోర్స్ ఎక్కువ అవసరం ఉండదు. కొంచెం పెట్టినప్పుడు తర్వాత అంతా ట్రాక్టర్తోనే అట్లా చేసుకుంటారు. వేరే పంటలు, ఇతర పంటలు అయితే మనం ఆకుకూరలు పెట్టినా, వెజిటబుల్స్ ఏదన్నా పెట్టినా కానీ మ్యాన్ ఫోర్స్ ఎక్కువ, కూలీల పైన వ్యయం ఎక్కువ పెరిగిపోయి రైతుకి కష్టాలు వస్తాయి. అంటే భరించలేనని. ఇప్పుడు మామూలుగా ఒక ఆడామె పనికి వస్తే 400 నుంచి 500 ఎక్స్పెండ్ చేస్తారు వాళ్ళు. అదే అబ్బాయి అయితే 800. దానికి 800 పెట్టాలంటే రైతుకి చాలా కష్టమవుతుంది. కాబట్టి ఈ దాంట్లో మ్యాన్ ఫోర్స్ తక్కువ పడుతుంది. ఒక ఇద్దరు ఉంటే రోజు పని ఉండదు. ఉన్నప్పుడు ఇద్దరైతే సెట్ అయిపోతుంది. ఖాళీ తెంపేటప్పుడు పని ఉంటుంది. మిగతా అంతా డ్రిప్ సిస్టమ్, డ్రిప్లో వాటరు, దానికి సంబంధించిన సేంద్రియ ఎరువులు కానీ అట్లాంటివి డ్రిప్ ద్వారా యూజ్ చేస్తారు. కాబట్టి మ్యాన్ ఫోర్స్ తక్కువ. ఇతర పంటల కన్నా ఇది చాలా మేలు. ఈ డ్రాగన్ సాగులో మనకు ఇన్వెస్ట్మెంటు పెట్టినప్పుడే ఎక్కువ ఇన్వెస్ట్ అవుతుంది. ఒక ఎకరానికి వచ్చేసి మినిమం 3 లక్షల నుంచి 4. నేలను బట్టి, నేల చదును లేకుంటే దాన్ని చదును చేయడం అట్లాంటిది అయితే కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇది ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే కనీసం ఒక 3 నుంచి 5 సంవత్సరాల వరకు ఈ గార్డెను ఇట్లాగే ఉంటుంది. మనకు గార్డెన్ పెట్టిన తర్వాత ఫస్ట్ ఇయర్లో ఏముండదు. సెకండ్ ఇయర్లో స్టార్ట్ అవుతుంటుంది కొంచెంగా. సెకండ్ ఇయర్ నుంచి తక్కువ వెళ్ళినా థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఎక్కువగా వెళ్తుంది. దానివల్ల రైతుకి బెనిఫిట్. ఈ మొక్క అయితే ఇది పుష్పరాజ్ ఎర్రచందనం మొక్క. ఇది ఎర్రచందనం మొక్క. ఇది ఓనరు డ్రాగన్ మధ్యలో ఇది కూడా పెట్టేసారు. చాలా బాగుంది గార్డెన్. ఇందులో అసలు గడ్డి లేకుండా చేసిర్రు. పింక్ వెరైటీ ఇట్లా ఉంటుంది. ఇది దీనికి డోస్ అంటే ఎరువులు ఎక్కువైపోయి ఓపెన్ అయిపోయింది. మన సీతాఫల్ లాగా విచ్చుకుంది. చాలా బాగుంటుందండి. చిన్న రైతులు కూడా కొంచెం పెట్టుబడి ఒకేసారి అవుతుంది కాబట్టి ఆ ఒక్కసారి భరిస్తే మిగతాదంతా మనకి ఎకరాకు వచ్చేసి యావరేజ్ రేట్ తీసుకున్న రైతు 80 రూపీస్ పైనే అమ్ముతుంది. ఎప్పుడు కూడా 80 రూపీస్ బిలో ఉండదు ఒక కేజీ హోల్సేల్ రేట్. ఇంకా మార్కెట్ డిమాండ్ని బట్టి ఇంకా పెంచి కూడా అమ్ముతారు. అది రైతు మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంత గట్టిగా పట్టుకుంటే 100 పైన కూడా అవుతుంది. వాళ్ళ ఎక్స్పెండిచర్ను బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఈ డ్రాగన్లో తెగులు అంటే కూడా ఇది వస్తుంది. దీన్ని కొంచెం చూసుకొని చేస్తే బాగుంటుంది. దీన్ని వచ్చినప్పుడే నివారించాలి. లేదంటే అది ఇంకొకటి అంటువ్యాధిలాగా అంటుకొని ఖరాబ్ అవుతుంది. ఈ డ్రాగను ఇది తెగులు వచ్చింది.
దీన్ని యాక్చువల్గా అయితే కట్ చేసేసేయాల. వీళ్ళు దీన్ని చేతితో తెంపలేము, ఇది కటింగ్ చేయడా ఇది కొంచెం డ్యామేజ్ అయింది కాబట్టి డిఫరెంటే ఉంటుంది. అయినా రెడ్ తైవాన్ ఇది బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. ఇట్లా తెగులు వచ్చింది, ఇట్లా డ్యామేజ్ అవుతుంది మధ్యలో. ఇది కొంచెం రైతు అబ్జర్వ్ చేసి దీన్ని తీసేస్తే ఇంకొకటి ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇది అంత టేస్ట్ కూడా తక్కువ ఉంటుంది ఇట్లా తెగులు వచ్చింది తింటే. ఇట్లా తెగులను ఇది డ్రాగన్ ఇక్కడ డ్యామేజ్ అవుతుంది. దీన్ని నివారించాలంటే ఫస్ట్ రైతు ఇట్లా డ్యామేజ్ వస్తుంది అన్నప్పుడు చూసి మందులు యూజ్ చేయాలా. ఈ తెగులు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇది ఇట్లా ఖరాబ్ అవుతుంది. ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే తెలుస్తుంది, ఇదన్నీ ఖరాబ్ అయ్యి చెట్టు అంతా ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి దీన్ని నివారించాలంటే రైతు గమనిస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు గమనించి దీన్ని కంట్రోల్లో పెట్టుకుంటే మొక్క మొత్తం చచ్చిపోకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మామూలు ఫ్రూట్ వ్యాపారిని, రైతుని కాదు. ఫ్రూట్ హోల్సేల్ రేట్లో వీళ్ళ దగ్గర తీసుకుంటా. బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది పింక్ డ్రాగన్. మనది మార్కెట్ వచ్చేసి ఈరోజు మణికొండలో ఎవ్రీ బుధవారం నుంచి సోమవారం వరకు ప్రతిరోజు మార్కెట్లో ఉంటా. మణికొండ సైడ్ ఒక సండే రోజు మాత్రమే అత్తాపూర్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.